హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది. భారతదేశము జపాన్ని క్రాస్ చేసి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 3 ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. థర్డ్ పొజిషన్లోకి వెళ్ళింది జీడిపి అని నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ ముందు చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రసంగం ఇచ్చినా చెబుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ప్రసంగాలు ఇచ్చినా సరే, ఎక్కడ మీటింగులు పెట్టినా సరే, మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్లోకి వెళ్ళిందని చెబుతున్నారు. ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నామినల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బేస్ చేసుకొని ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్లోకి వెళ్తుందని ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది. అది వాస్తవం. కానీ ఆర్థిక వ్యవస్థ వెళ్ళిందా? జీడిపి వెళ్ళింది అన్నమాట వాస్తవం. ఆర్థిక వ్యవస్థ వెళ్ళిందా అనేది ఫండమెంటల్ క్వశ్చన్ హియర్. ఇప్పుడు మనం చాలా ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్లు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఏమని? ఎంసెట్లో కానీ, నీట్లో కానీ, గేట్లో కానీ వీళ్ళకి ర్యాంకులు వచ్చినప్పుడు, ఇదిగో మా ఇన్స్టిట్యూట్కి 1, 2, 3 ఫస్ట్ 1, 2, 3 ర్యాంకులు వచ్చినాయి మాకని అడ్వర్టైజ్మెంట్ వేస్తూ ఉంటారు. కానీ ఆ కాలేజీల్లో చదివే వాళ్ళు 1000 మంది ఉంటారు. ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ 1000 మందిలో ఎవరో ఒక్కరో ఇద్దరు ముగ్గురికి 1, 2, 3 ర్యాంకులు వస్తాయి. బట్ మిగతా 9997 మంది ఏమి ర్యాంకులు వచ్చినాయి అనేది వాళ్ళు అడ్వర్టైజ్ చేయరు. ఒక కోచింగ్ సెంటర్లో ఎవరికో ఒకరికి టాప్ ర్యాంక్ వస్తే దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మిగతా వాళ్ళు చాలామంది ఫెయిల్ అయి ఉంటారు. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎవడో ఒకడికి 1000కి 999 వచ్చి ఉంటాయి. అది అడ్వర్టైజ్ చేస్తారు. మా కాలేజీలో 999 మంది మార్కులు వచ్చినాయి ఒకటికని. బట్ వాళ్ళలో 50% అసలు 35 మార్కులు కూడా వచ్చి ఉండవు. ఒలింపిక్స్కి వెళ్తారు మన వాళ్ళు. ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు ఎవడో ఒక్కడికి గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళు 1000 మంది ఉంటారు. రకరకాల స్పోర్ట్స్లో, అథ్లెటిక్స్లోకి వెళ్ళిపోయి అందరూ పార్టిసిపేట్ చేస్తే ఎవరో ఒకరికి గోల్డ్ మెడల్ వస్తుంది. దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తాం. మిగతా మొత్తం కూడా మనం ప్రొజెక్ట్ చేస్తాం. జీడిపి కూడా అలాంటిదే. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా పెరిగిందన్నమాట వాస్తవం. బట్ విల్ ఇట్ రియల్లీ రిఫ్లెక్ట్స్ ది ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ? అది నిజంగా ఇండియన్ ఎకానమీని రిఫ్లెక్ట్ చేస్తుందా? మనం జీడిపిని పట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలామంది. చేసుకోవాల్సిందే. కనీసం అట్లీస్ట్ జీడిపి అన్న వెళ్ళిందని సెలబ్రేట్ చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ ది అదర్ థింగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లెట్ us ఎంజాయ్ ఫర్ థర్డ్ లార్జెస్ట్. చాలామంది ముఖ్యంగా ఎన్డీఏ సపోర్టర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మాకు కన్సర్న్ ఏంటంటే వీ హ్యావ్ సమ్ కన్సర్న్స్. నిజంగా జపాన్ని దాటిపోయిందా అనేది కన్సర్న్. ది గ్రేటెస్ట్ గ్రోత్ స్ప్రింట్, ఇది నిన్న వచ్చిన న్యూస్ ఆర్టికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా టుడేలో నిన్న ఈ న్యూస్ ఆర్టికల్ పెట్టారు. ది గ్రేటెస్ట్ గ్రోత్ స్ప్రింట్, హౌ ఇండియా మస్ట్ రీఇన్వెంట్ టు బికమ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 వెళ్ళారు. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి ఎలా వెళ్ళాలని చెప్పి ఒక ఆర్టికల్ రాసి కొన్ని చేశారు. ఎందుకంటే నిన్న ప్రొజెక్షన్ వచ్చింది. నిన్న ప్రొజెక్షన్ ప్రకారం థర్డ్ లార్జెస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. సో ఇక్కడ ఇది క్లియర్గా లోపల రాశాడు. క్లియర్గా ఏమైనా లోపల రాశాడు చూడండి. ఇండియా స్టాండ్స్ అట్ ఏ సిమిలర్ ఇన్ఫెక్షన్ పాయింట్. ది కంట్రీ హెస్ ఆల్రెడీ సర్జ్డ్ పాస్ట్ జపాన్ టు బికమ్ ది వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బిహైండ్ చైనా అండ్ యుఎస్ఏ. అంటే భారతదేశం ఆల్రెడీ జపాన్ని దాటి, చూడండి, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని మనం చెప్పుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ సర్పాస్డ్ జీడిపి అనేది ఫైన్, దట్ ఈస్ ఓకే. జీడిపిలో మనం దాటేమో అని చెప్పుకోవడం కరెక్ట్, వేరే అది డిఫరెంట్ ఇష్యూ. రియల్లీ మనం లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగామా, ఆర్థిక వ్యవస్థగా ఎదిగామా? జీడిపిలో సర్పాస్ చేసాం, దట్ ఈస్ ఫైన్. ఆర్థిక వ్యవస్థగా ఎదిగామా అనేది నేను పాయింట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇది జపాన్ని దాటి. సరే, ఇప్పుడు మనోళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్ళినా జపాన్నే వీళ్ళు చేస్తున్నారు. జపాన్నే వాళ్ళు
ఏమంటారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మనం అది చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఇది చూడు, లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళింది అని అంటే ఇది చూడండి, ఇది లార్జెస్ట్ ఎకానమీసే. ఒక రెండు మీకు పిక్చర్స్ చూపిస్తాను. ఇది ఇక్కడ దిస్ బికమ్స్ ద లార్జెస్ట్ ఎకానమీ. దిస్ బికమ్స్ ద లార్జెస్ట్ ఎకానమీ బికాస్ ఓవర్ పాపులేషన్ అయినప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళందరూ జీవించడానికి, సర్వైవ్ అవ్వడానికి, అఫ్కోర్స్ జస్ట్ పిక్చర్ పెట్టాను, అది మన దేశానికి సంబంధించింది కాదు, వేరే. లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నప్పుడు ఏ కంట్రీ అయినా సరే దే హ్యావ్ టు సర్వైవ్, రైట్? దే హ్యావ్ టు ఎర్న్ మనీ ఫర్ దేర్ ఫ్యామిలీ. దెన్ ఆబ్వియస్లీ ఎర్నింగ్స్ విల్ బికమ్ మోర్. జీడిపి పెరగటానికి ఒకటి. రెండోది ప్రైస్ పెరుగుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రొడక్షన్ పెరగదు కానీ ప్రైస్ పెరుగుతుంది. ఒక వ్యాపారస్తుడు లాభం వచ్చింది అని చెప్పుకుంటాడు, నాకు ఈ నెల 10,000 రూపాయల లాభం వచ్చింది అంటాడు. ఎందుకంటే 10,000 రూపాయల లాభం వచ్చింది, ఎక్కువగా మామిడికాయలు అమ్మావా అంటే, లేదు ప్రతిరోజు నేను 500 మామిడికాయలు అమ్ముతాను, ఈరోజు నాకు 10,000 ఎక్కువ లాభం వచ్చింది, ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క మామిడికాయని నేను డబల్ రేట్కి అమ్మా అంటాడు. ప్రొడక్షన్ పెరగదు, అదే 500 అమ్ముతాడు, బట్ ఎక్కువ లాభం ఎట్లా వచ్చింది, ప్రైస్ పెంచుతాడు. సో అలాగా ఇప్పుడు వాట్ ఎవర్ దట్ మల్టిపుల్ రీజన్స్, ఒక జీడిపి పెరగడానికి, ఇన్కమ్ పెరగడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వేరే ది సెకండ్ పిక్చర్ ఇట్ డొనోట్స్. ఈ పిక్చర్ మీకు అర్థమవుతుంది. ఈ పిక్చర్ చూస్తే ఏమవుతుంది చూడండి. వీళ్ళందరూ చిన్న పిల్లలు సన్నగా ఉన్నారు, వీళ్ళందరూ క్లాస్లో కూర్చుని, ఈడొక్కడు చాలా ఫ్యాట్గా ఉన్నాడు. ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఆఫ్ దిస్ క్లాస్ చూసుకుంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు? ఈడొక్కడ వెయిట్ కూడా కలిసిద్ది దాంట్లో. వీళ్ళందరూ 30 కేజీలు ఉన్నారు చిన్నపిల్లలు. ఈడొక్కడు 100 కేజీలు ఉన్నాడు. ఒక 10 మంది 30 వేసుకొని ఇది ఒక 300 అనుకోండి, ఈడొక్కడు 100, మొత్తం 400 యావరేజ్ వెళ్ళిపోయిందిగా. మా యావరేజ్ క్లాస్ జీడీ గ్రోత్ 400 మనం చెప్పుకుంటాం. ఎందుకు? వీళ్ళందరూ కలిసి 300 అయితే ఈడొక్కడే 100. మన ఆర్థిక వ్యవస్థ కూడా ఈ జీడిపి పెరగటానికి కూడా అదాని, మిట్టల్ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, భారతదేశ సంపద మొత్తం కూడా ఒక 5 చేతుల్లోనే ఉందని. 5% ఆఫ్ పీపుల్ ఆర్ హోల్డింగ్ ది ఎంటైర్ ఇండియన్ మనీ. మిగతా వాళ్ళందరూ భారతదేశంలో 100 మందిలో 5 చేతుల సంపద మొత్తం ఉంటే 5% చేతులు ఉంటే మిగతా 90% అదే పేదరికంలో ఉన్నారు కదా అనే కదా అర్థం. సో అది వీ షుడ్ అండర్స్టాండ్ దట్. బట్ చూద్దాం అసలు మన వాళ్ళు ఇప్పుడు ఇది చూడండి, ఇండియాస్ రియల్ జీడిపి వాజ్ 180 lakh crore. రియల్ జీడిపి ఈజ్ 180 lakh crore, బట్ వేర్ యాజ్ నామినల్ జీడిపి 324 లక్షల కోట్లు. ఇప్పుడు మన వాళ్ళు దేని ప్రొజెక్ట్ చేస్తున్నారు? నామినల్ జీడిపిని ప్రొజెక్ట్ చేసి, ఇదిగో జపాన్ని దాటిపోయి దేంట్లో నామినల్ జీడిపిలో దాటిపోయాం. బట్ వాట్ అబౌట్ రియల్ జీడిపి? రియల్ జీడిపి ఈజ్ ఓన్లీ 185 lakh. ఇది 325కి 185కి ఎంత తేడా ఉంది? ఆల్మోస్ట్ 140 తేడా ఉంది, రైట్? ఈ 140 ఈ రియల్ జీడిపికి ప్లస్ నామినల్ జీడిపికి తేడా ఏంటంటే, ఈ ద నామినల్ జీడిపి అనేది ఓవరాల్గా నీ కంటికి కనిపించేటువంటి టోటల్ బల్క్. ఆ బల్క్ ఇది మన వాళ్ళు అంటారు కదా, వాపు, ఇది బల్బు కాదురా వాపు అంటారు కదా, అలాంటిది ఇది. నామినల్ జీడిపి అనేది వాపు, ఇది రియల్ జీడిపి అనేది బల్బు. ఆ ఫ్యాట్ మొత్తం అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి, ఇప్పుడున్న టయానికి కాలానికి ఉన్న ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి తీస్తే, ప్రైసింగ్ మొత్తం చేసి తీస్తే వచ్చేదాన్ని మనం రియల్ జీడిపి అంటారు. రియల్ జీడిపి ఈజ్ 184, 185, బట్ నామినల్ జీడిపి ఈజ్ 325. సో యు ఆర్ ప్రొజెక్టింగ్ ఇన్ ద మీడియా టు ది వరల్డ్ దట్ వీఆర్ బికమింగ్ లార్జెస్ట్ ఇన్ ది నామినల్ జీడిపి. ఈవెన్ దో దట్ ఈస్ రైట్, బట్ దట్ ఈస్ అనదర్ థింగ్. ఓకే, ఇది చూడండి, అర్బన్కి ప్లస్ రూరల్ జీడిపికి చూస్తే చూడండి, ఇది నేను ఇందాక ఇది ఈ పిక్చర్ చూపించాను మీకు. ఇది ఈ పిక్చర్, మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, ఈడొక్కడ ఎలా ఉన్నాడు. ఇప్పుడు ఇదే అనమాట. అర్బన్కి రూరల్ జీడిపికి చూస్తే 1:12.5 అట. 1:12.5 అంటే ఒక అర్బన్ వాడి దగ్గర 12 రూపాయల 5 పైసలు జేబులో పెట్టుకొని తిరుగుతుంటే, అర్బన్లో ఉన్నటువంటి జనాలు
రూరల్లో ఉన్న జనాలు రూపాయి బిళ్ళలు వేసుకొని తిరుగుతున్నారు అని అర్థం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రూపాయి బిళ్ళ జేబులో వేసుకొని తిరుగుతున్నారు. అర్బన్లో ఉన్న ₹12.50 జేబులో వేసుకొని తిరుగుతున్నారు. దట్ ఈస్ ద డిస్పారిటీ బిట్వీన్ ది రిచ్నెస్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్. బట్ ఎక్కువగా మన రూరల్ పాపులేషన్ ఎక్కువగా భారతదేశంలో 70% రూరల్ పాపులేషన్ కదా. అంటే 70% జేబులో రూపాయే ఉంది. అర్బన్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, అంబానీ లాంటి అదాని లాంటి వాళ్ళు ₹12.50 జేబులు వేసుకొని తిరిగే మా భారతదేశం చాలా డబ్బులు ఉన్నాయి చూడండి, ₹12 నీ జేబులో నువ్వు చూపిస్తున్నావు. బట్ అర్బన్లో ఒక్కొక్కటి దగ్గర రూపాయే ఉంది అని అర్థం. ఇదంతా కూడా వీళ్ళు రాసిన ఆర్టికల్, నేను రాసింది కదా, ఇండియా టుడే వాళ్ళు రాసిన ఆర్టికల్. ఓకే, ఇదంతా దట్ ఈస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇది ప్రైవేట్, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, లోన్స్, వీటన్నిటి గురించి రాశారు. సరే చూద్దాం, ఇది చూడండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా మన భారతదేశం మన వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు? బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇక్కడేమో చైనా ఫస్ట్, యుఎస్ సెకండ్, ఇండియా థర్డ్, తర్వాత రష్యా, ఇవన్నీ వచ్చాయి. జపాను 4th ప్లేస్లో ఉంది. ఇది ఇక్కడ చైనా, యుఎస్, ఇండియా, జర్మనీ, జపాను. ఇది రాబోయే రోజుల్లో ఇది ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. ప్లస్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 31కి ప్రొజెక్షన్ వేశారు. సరే, ఏదైనా సరే వీళ్ళు మనోళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది జర్మనీని, రష్యాని ప్రొజెక్ట్ చేయట్లేదు, జపాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మనోళ్ళు మీడియాలో జపాన్ని దాటిపోయామని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మనం జపాన్నే బేస్గా తీసుకొని మీకు చెబుతున్నా, నిజంగా మనం జపాన్ని దాటిపోయామా అనేది మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇదంతా కూడా స్టాటిస్టిక్స్ ఎట్లా అర్థం చేసుకోవాలనేది చెప్తున్నాను. ఇది చూడండి, ఇది ఎక్స్పోజ్డ్. మనం ఏమో ఎక్స్పోజ్ చేస్తున్నాము, ఇండియా జపాన్ని దాటిపోయింది. వరల్డ్స్ టాప్ 5 ఎకానమీస్లో జపాన్ కంటే ముందు ఇండియా ఉంది. దేంట్లో నామినల్ జీడిపిలో, రియల్ జీడిపి కూడా కాదు, నామినల్ జీడిపిలో ఇండియా జపాన్ని దాటిపోయింది. బట్ ఇన్ ఒరిజినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో చూడండి, పర్ క్యాపిటల్ ఇది రియాలిటీ. ఇది మనం వారు ఎక్స్పోజ్ చేస్తున్నాం. వాట్ వీ హ్యావ్ ఎక్స్పోజ్ టు ది పబ్లిక్ త్రూ డిజిటల్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, లోకేష్ గారు లాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి మా ఇండియా జపాన్ని దాటిపోయినటువంటి ఎకానమీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. బట్ ఇన్ రియాలిటీ జపాన్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ₹28.16 అయితే మనది ₹2.45 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే అఫ్కోర్స్ లక్షల్లో ఉండేది, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఒక ప్రతి జపాన్ వాడి దగ్గర 28 లక్షలు ఉంటే సంవత్సరానికి ఇండియా వాడి దగ్గర 2 లక్షలు ఉన్నాయి. మనం జపాన్ని దాటిపోయామని మనం చెప్పుకోవచ్చా? ఎక్కడ 28 లక్షలు, ఎక్కడ 2 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్? ఇది చూడండి, జపాన్ ఇప్పుడు మనం ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాం, జపాన్ని దాటి 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాయని చెబుతున్నాం. నిజంగా మనం ఎకానమీ ఏంది కదా, జీడిపి పెరిగింది బికాజ్ ఆఫ్ పాపులేషన్. కానీ ఒక సంపద మొత్తం ఒక 5గురి చేతుల్లోకి వెళ్ళటం కానీ ఏ రీజన్ అయినా సరే మనం జపాన్ని దాటాం. దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం మనం. బట్ ఇన్ రియాలిటీ చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ జపాన్లో ఉద్యోగం లేకుండా రోడ్లంటే తిరిగే వాళ్ళు 100కి 4. జపాన్లో ఉద్యోగం లేక జాబుల కోసం కష్టపడుతున్న వాళ్ళు 100 మందిలో 4. భారతదేశంలో ఉద్యోగం లేక కష్టపడుతున్న వాళ్ళు 30 మంది. 100కి 30 మంది ఉద్యోగాలు లేక రోడ్లంటే తిరుగుతున్నారు. మనం జపాన్ని దాటిపోయామని మనం చెప్పుకోవటం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయా అంటున్నా. చెప్పుకొని పర్లేదు, ప్రతిసారి దాన్నే మనం ప్రొజెక్ట్ చేసి దీన్ని మభ్యపెట్టడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేటుని మీరు ప్రజలకు చెప్పకుండా, ఇదిగోండి మనకు 30% అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉంది భారతదేశంలో, వీళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, వీళ్ళని ఎలాగ పైకి తీసుకురావాలి, వీళ్ళకి ఎలా చదువు చెప్పాలి, వీళ్ళకి ఎలా ట్రైనింగ్ స్కిల్ పెంచాలి, వీళ్ళని ఎలా ఆదుకోవాలి అనే దాన్ని వదిలేసి ప్రసంగాలు ఇచ్చుకుంటూ పోతే మనకి జీడిపి పెరిగిన మాట వాస్తవం. వాట్ అబౌట్ దేశ్?
and you are giving a picture that you crossed Japan in GDP, but you are far behind in unemployment. 30 people in India are roaming without jobs, whereas Japan is just 4 people are roaming around without jobs. Okay. There is no point in here జపాన్ కంటే మనం పెద్దది అని పెంచుకోవడం వల్ల, అది చెప్పడం వల్ల గ్లోబల్ మార్కెట్లో మనకి వాల్యూ పెరుగుతుంది మాట వాస్తవం. ఆ వాల్యూ పెరిగినంత మాత్రాన విదిన్ ద కంట్రీలో వీటిని కళ్ళకి కంతలు కట్టడం కరెక్ట్ కాదంటున్నాను. మీరు ఎక్కడ చెప్పండి, గ్లోబల్ మార్కెట్లో ఒక ఇమేజ్ పెంచాలి, భారతదేశ ఇమేజ్ పెంచాలి కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో చెప్పండి. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు చెప్పండి మా భారతదేశం జీడిపిలో జపాన్ క్రాస్ చేసింది, ఎందుకంటే ఇది మ్యాటర్ ఆఫ్ ఇమేజ్. అక్కడ చెప్పండి, అక్కడ చెప్తే పర్లేదు. ఇక్కడ వచ్చి మన ప్రజలకి మన వాళ్ళకి కళ్ళకి అంతలు కట్టి విదిన్ ద కంట్రీలో చెప్పడం వల్ల ఇవన్నీ కూడా మూసుకుపోతాయి. ఓ అచ్చా మన భారతదేశం బాగానే ఉందని అనుకుంటాం, బట్ 30 మంది ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు రోడ్లు అంటే. అన్ఎంప్లాయ్మెంట్. దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పోజ్డ్ దట్ ఇండియా క్రాస్డ్ జపాన్. బట్ వాట్ అబౌట్ ఇన్ఫ్లేషన్? Inflation is India's projected inflation 4.9% అయితే జపాన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఓన్లీ 3.6%. ఈవెన్ ఇన్ఫ్లేషన్లో కూడా వీఆర్ బిహైండ్ జపాన్. ఓకే, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది భారతదేశంలో. ట్రేడ్ డెఫిసిట్ చూస్తే ఇది చూడండి, ట్రేడ్ డెఫిసిట్లో మన భారతదేశం ట్రేడ్ డెఫిసిట్ ఇది 2019 నుంచి 2022కి డెఫిసిట్ పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ నుంచి మొదలెట్టుకొని పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు 18.4 బిలియన్ US$కి ట్రేడ్ డెఫిసిట్కి పడిపోయాం మనం. అండ్ ఇది వాట్ వీఆర్ ఎక్స్పోజింగ్, వీ క్రాస్డ్ జపాన్. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా సరే UN ఒకటి, యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ఒక దేశం ఇది బాగుపడిందా లేదా అని చెప్పడానికి 2 పారామీటర్స్ చెప్పారు. ఒకటి, నీ దేశంలో విద్య ఎలా ఉంది, ఎడ్యుకేషన్ మీద ఎలా ఉంది అనే దాని మీద నీ దేశం బాగుపడిందా లేదా అనేది చూడమన్నారు UN వాళ్ళు. రెండోది హెల్త్ మీద ఎలా ఉంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో ఆ దేశం అభివృద్ధి చెందినట్టు. ఆ రెండింటిని మనం చూస్తే ఇది చూడండి, ఇండియాస్ ఎడ్యుకేషన్ బడ్జెట్ యాజ్ పర్ GDP ఈజ్ 4.6%. అంటే మన దేశం మీద ఖర్చు పెట్టే 100 రూపాయలు మనం ఎడ్యుకేషన్ మీద పెడుతుంది ₹4.60. వెరాస్ జపాన్ ఈజ్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ 7.43%. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ₹8 అయితే మనం ₹5 ఖర్చు పెడుతున్నాం ఎడ్యుకేషన్ మీద. సో మనం జీడిపిలో జపాన్ క్రాస్ చేసాం. బట్ ఎడ్యుకేషన్లో వై డోంట్ యూ ఇంక్రీజ్ ద అమౌంట్? జపాన్ ఈజ్ స్పెండింగ్ ₹8. మీరు సో హ్యాపీగా మీరు జపాన్ క్రాస్ చేసామని మీరు పబ్లిక్ చెప్తున్నారు. దీన్ని కూడా చెప్దాం, ఏమైనా ఎడ్యుకేషన్లో కూడా మేము క్రాస్ చేసామని చెప్దాము. వై డోంట్ యూ బడ్జెట్లో ఒక 10% ఎడ్యుకేషన్ మీద ఎందుకు పెట్టరు? రిమెంబర్ ఇది ఇప్పుడు జపాను, అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళకి ప్రైవేట్ ఎడ్యుకేషను, ప్రైవేట్ స్కూల్స్ ఇవి చాలా తక్కువ ఉంటాయి. మొత్తం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడతారు, చాలా నీట్ అండ్ క్లీన్గా. కార్పొరేట్ స్కూల్స్లో ఎంత స్టాండర్డ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్లో అంత స్టాండర్డ్స్ ఉంటాయి. మనోళ్ళు ఇక్కడ కొన్ని లక్షల ప్రైవేట్ స్కూల్స్. ఓకే, వీళ్ళందరికీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ చెప్పరు, ఏదో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడానికే మీరు 4.6%. ఇంకా అర్బన్ పాపులేషన్ కూడా మీరు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టాల్సి వస్తే ఇంకా ఈ బడ్జెట్ సరిపోదు మనకి. 4.6% ఇంకా పెంచాల్సి వచ్చింది. సో ప్లీజ్ ఇంక్రీజ్, వీఆర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, ప్లీజ్ ఇంక్రీజ్ ద బడ్జెట్ ఆన్ ఎడ్యుకేషన్ మోర్ దాన్ జపాన్. యూ క్రాస్డ్ జపాన్ ఇన్ జీడిపి. You crossed Japan and GDP. We appreciate, but we will appreciate you more if you increase the budget on education more than Japan. Second, healthకి సంబంధించి ఇది చూడండి, మనం జపాన్ హెల్త్ కంటే 8.24% వాడు బడ్జెట్లో అంటే వాడు పెట్టే ₹100 బడ్జెట్లో 8.24% హెల్త్ మీద పెడుతున్నాడు జపాన్ వాడు. మనోళ్ళు ఎంత అంటే 1.26% అండి. 1.26% పబ్లిక్ హెల్త్. అందుకని ప్రభుత్వ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం వెళ్తే కంపు కొడుతూ ఉంటే అది రీసెంట్గా ఒక ఫోటో పంపించారు నాకు. ఎక్కడెక్కడో తిరుపతిలోనో ఎక్కడో
చిన్న పసికందునెట్టుకొని ఒక ఆమె ఫ్యాన్ కూడా తిరగకుండా పసిపిల్లలకి గాలి లేదు, ఎందుకంటే కరెంట్ లేదట, ఫ్యాన్ లేదని ఫ్యాన్ ఊపుతూ ఉన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకి ఫ్యాన్ కూడా లేదు. కొంతమంది ఏసీ రూమ్లో, అపోలోలో అక్కడ కూర్చొని ఏసీ రూమ్లో పెడుతున్నారు వాళ్ళ పిల్లల్ని. కొంతమంది పిల్లలు పాపం అప్పుడే పుట్టిన గాలిడికే తల్లి తన చీర సెంగు తీసుకొని ఊపుతుంది గాలి ఇట్లా. 1.26% మనం హెల్త్ మీద పెడితే, దెన్ when Japan is spending 9 rupees, you are spending 1 rupee, 1.2%. So remember that why don't you spend 10% on health? Spend 10% on health. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటి అర్థమైంది ఏంటి, జపాన్ వాళ్ళు, మనం జపాన్ దాటేమని మనం చెప్పుకుంటున్నాం, కానీ జపాన్ వాళ్ళు ఎడ్యుకేషన్కి హెల్త్ రెండు కలిపి 15 to 20% వాళ్ళ 100 రూపాయల్లో 15 రూపీస్ నుంచి 20 రూపీస్ కేవలం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పెడుతుంటే, మనం 5 రూపాయలు పెడుతున్నాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద. కాబట్టే మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, వాళ్ళతో పోల్చుకుంటే ట్రేడ్ డెఫిసిట్ పడిపోయింది, ఇన్ఫ్లేషన్ తక్కువైంది, రైట్. ఇదేంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా వెరీ ఫార్ బిహైండ్. ఇప్పుడు ఓన్లీ జీడిపి పెరిగింది కాబట్టి మనం జపాన్ కంటే ఎక్కువ అని ప్రజలకి కంతలు కట్టి చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది కూడా చెప్పాను, జీడిపి ఎందుకు పెరిగింది అనేది. ఇదిగో వాళ్ళలో అదానీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు బాగా పెరిగి ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించున్నారు, మిగతా వాళ్ళు మొత్తానికి భోజనం లేకుండా బక్కచిక్కున్నారు. అది ఒక కారణం జీడిపి పెరగడానికి. లేదంటే ఓవరాల్ పాపులేషన్, ఓకే, వీళ్ళ పాపులేషన్ డబ్బులు మొత్తం పోతే, ఇది వీళ్ళందరూ డబ్బులు ఎక్కడికి పోయినాయండి? ఇది వీళ్ళందరూ వీడొక్కడ ఎందుకు పెరిగాడు, వీళ్ళందరూ సన్నగున్నారు అని అంటే, అని మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఒక క్లాసులో 10 మంది తలా 10 రూపాయలు జేబులో పెట్టుకొని కూర్చున్నారు ఒక క్లాస్లో. తెల్లారేసరికి అంటే సాయంత్రానికి మీ జేబుల్లో 10 రూపాయలు మాయమైపోయినాయి అంటే అర్థం ఏంటి, వీళ్ళలోనే ఎవడో ఒకటి తీసి ఉండాలి కదా. ఒకటి దగ్గర 10 మంది కూర్చొని 10 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని కూర్చున్నారు. కొంతమంది దగ్గర 10 రూపాయలు మిస్ అయినాయి అంటే అర్థం, ఈ 10 మందిలో ఒకటి దగ్గర మోర్ దాన్ 10 రూపీస్ ఉంటాయి, ఎందుకంటే ఆడు కొట్టేసి ఉంటాడు. భారతదేశం జీడిపి కూడా అలాంటిదే. వీళ్ళందరూ ప్రజలు మొత్తం సమానంగా పంచుకోవాల్సిన డబ్బుల్ని రాజకీయ వ్యవస్థ ద్వారా కానీ, వ్యాపార వ్యవస్థ ద్వారా కానీ, స్కాముల ద్వారా కానీ 5% ఆఫ్ పీపుల్ బికమింగ్ రిచర్ అండ్ వేర్ గ్రామీణ ప్రాంతాల్లో 74% పీపుల్ బికమింగ్ పూర్. సో దట్స్ వై ప్రొజెక్ట్ చేయండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రొజెక్ట్ చేయండి. భారతదేశము జీడిపి పెరిగింది, జపాన్ క్రాస్ చేసామని ఇంటర్నేషనల్ మార్కెట్లు ప్రొజెక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇమేజ్ పెరిగింది భారతదేశానికి. ఇక్కడ భారతదేశం రియాలిటీ చెప్పండి, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, పేదరికం ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ప్లీజ్ టెల్ దట్ ఫ్యాక్ట్స్ టు ది ఇండియన్ సిటిజన్స్. థ్యాంక్ యూ. నమస్కారం.